భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ టీఏఏడీయూ యూనియన్ల ఆధ్వర్యంలో జూలూరుపాడులో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా దేశంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, సంవత్సరానికి 1000 కోట్లతో సంక్షేమ బోర్డును ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు కోరారు. పెంచిన ఇన్సూరెన్స్ లో 50% ప్రభుత్వాలు భరించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల ఐక్యత. ప్రపంచ ఆటో కార్మికుల ఐక్యత. ఒకటో తారీఖు సందర్భంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరం కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసుకున్న అనంతరం ఆటో కార్మికులందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ర్యాలీలో భాగంగా ప్రపంచ ఆటో సమస్యలపై స్పందిస్తూ ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి ఆటో కార్మికుల స్థితిని దయనీయంగా మార్చి కారణంగా మేము ఆటో ఫ్రీ బస్సుని తప్పుగా పరిగణించట్లేదు. కాబట్టి ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును నిర్వహించాలి. అలాగే మేము చదువుకొని నిరుద్యోగులందరూ కూడా ఆటో తోలుకుంటూ బతుకుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా సమస్యలను కూడా ఒక బోర్డు అనేది నిర్వహించి మాకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఏఐటీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆగస్టు 1న ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఒక పండుగ దినాల రోజున కష్ట నష్టాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్క డ్రైవరు ఏకతాటిపై వచ్చి సంతోషకరంగా చేసుకునే ఈ యొక్క ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవానికి మేము మా కొత్తగూడెం పట్టణం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. పలు అడ్డాల నుంచి కూడా చాలామంది డ్రైవర్లు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. వారందరికీ కో కన్వీనర్గా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ పట్టణ అధ్యక్షులు మరియు కార్యదర్శులు వీళ్ళందరూ కలిసి ఏకదాటిపై నిర్వహించడానికి వీళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినందుకు, కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ జిల్లా కో కన్వీనర్గా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యూనియన్ స్థాపించబడినది డ్రైవర్ల యొక్క మేజర్ డిమాండ్ అయిన ప్రపంచ ఆటో డ్రైవర్ల యొక్క డిమాండ్ ఇప్పుడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ అంటే కేంద్రాన్ని కూడా రాష్ట్రంలో కోరుతున్నాము. సంవత్సరానికి 1000 కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి మొదటి ప్రత్యేక డిమాండ్ తోటి ఈ యొక్క యూనియన్ని స్థాపించడం జరిగింది. అలాగే పెరిగిన ఇన్సూరెన్స్లో గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇవ్వాలని స్టార్టింగ్ నుంచి కొట్లాడుతున్నాను. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయినా మా బాధను అర్థం చేసుకుంటాను అనుకుంటాను. అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పెన్షన్ రూపంలో అందించాలని, రైతు బంధు పథకాల మిగతా విధంగానే ఆటో బంధు పథకం కూడా ఏర్పాటు చేసి ఆటోల రిపేర్ ఖర్చులను, మిగతా ఖర్చులను, కుటుంబ పోషణ బాధ్యతలను కొంతమేరకు ప్రభుత్వం తగ్గించాలనే ఉద్దేశంతో మెయిన్ డిమాండ్ తోటి ఈ యొక్క కమిటీ అంతా కూడా త్వరలో గవర్నమెంట్కి సవినీయంగా మనవి అందజేయాలని ఈ సందర్భంగా మేము డ్రైవర్లకి మరియు గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. జై